ఒక హీరో కోసం అనుకున్న కథని మరో హీరో చేయడం అనేది కామన్. పెద్ది విషయంలో కూడా అదే జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమాని రామ్ చరణ్ చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో పెద్దిని మిస్ చేసుకుని ఎన్టీఆర్ తప్పు చేశాడా అనే చర్చలు మొదలయ్యాయి. ట్రిపుల్ ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమా చేసిన ఎన్టీఆర్ ఆ సమయంలో బుచ్చిబాబుతోనే ఓ సినిమా చేయడానికి సిద్ధపడ్డాడు. ఎన్టీఆర్కి కథ నచ్చడంతో బుచ్చిబాబు కొద్ది నెలల పాటు స్క్రిప్టుపై వర్క్ చేశాడు. అప్పట్లోనే ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్ ప్రచారం జరిగింది. అధికార ప్రకటన రావడమే తరువాయి అన్నట్టుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అనూహ్యంగా ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ వెనకడుగు వేశాడు. ఓవైపు బాలీవుడ్ ఫిలిం వార్ 2, మరోవైపు ప్రశాంత్ నీల్తో డ్రాగన్ ఉండడంతో బుచ్చిబాబు ప్రాజెక్ట్ని వదులుకున్నాడు. దాంతో ఈ పెద్ది కథ రామ్ చరణ్ చెంతకు చేరింది. అసలు ఈ కథని చరణ్కి చెప్పమని ఎన్టీఆరే బుచ్చిబాబుకి సూచించాడనే ప్రచారం కూడా ఉంది. ఎన్టీఆర్తో కలిసి ట్రిపుల్ ఆర్లో నటించి గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత ఆచార్య గేమ్ చేంజర్తో నిరాశపరిచాడు. తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి చూపించాలన్న కసితో ఉన్న చరణ్ దగ్గరకు పెద్ది స్టోరీని పట్టుకెళ్లాడు బుచ్చిబాబు. కథ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి వెంటనే ఓకే చెప్పాడు చరణ్. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న పెద్ది కోసం చరణ్ సరికొత్త మేకోవర్ అయ్యాడు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ది టైటిల్ను అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ను రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో చరణ్ లుక్ అదిరిపోయింది. రా లుక్తో సరికొత్త రామ్ చరణ్ కనిపిస్తున్నాడు. రంగస్థలంలో చిట్టుబాబు పాత్ర చరణ్కి ఎంత పేరు తీసుకువచ్చిందో పెద్ది పాత్ర అంతే పేరు తీసుకురావడం ఖాయమనే కమెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఎన్టీఆర్ ఈ సినిమాని వదులుకొని తప్పు చేశాడా అనే చర్చ కూడా జరుగుతోంది. వార్ 2, డ్రాగన్ రెండు యాక్షన్ సినిమాలే. లుక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా పెద్దగా వైవిధ్యం చూపించడానికి ఏముండదు. అందుకే ఎన్టీఆర్ లాంటి టాలెంటెడ్ యాక్టర్ పెద్ది లాంటి రా క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని అభిమానులు కూడా ఆశపడుతున్నారు.